మాస్టర్ సివివి నమస్కారం. ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి, శ్రీ రామకోటయ్య గారికి గాంధీ గారిపై ఒక యోగి అని ఎంత గౌరవం ఉందో వారి మాటల్లోనే శ్రీ రాజయోగి రామకోటయ్య గారి పుస్తకంలోనూ, నా మాట అన్న పుస్తకంలోనూ, ఆకాశ జ్యోతిలో నుంచి, శ్రీ ప్రభాకర ప్రవచనాల్లో నుంచి, శ్రీ ప్రభాకర స్మారికలో నుంచి, సమ్మోహనం వంటి పుస్తకాల్లో నుంచి కొన్ని సందర్భాలు, ఆలోచనలు తలుచుకుందాం, తెలుసుకుందాం. నేటి సమాజంలో పెరుగుతున్న అసహనం, మనుషులలో మహనీయులు ఉంటారా అనే అపనమ్మకాలకి మహాత్ముని నిస్వార్థ ప్రేమపూరిత యోగ మార్గం గురించి, వారి సాధన స్థాయి గురించి శ్రీ ప్రభాకర శాస్త్రి గారు, తాతగారు అన్న మాటలు మనలోని ఎన్నో శంకల్ని తొలగిస్తాయనే భావంతో మానవాళి శ్రేయస్సుకి కృషి చేసిన ఈ మహానుభావుని యోగ లక్షణాలు తెలుసుకుందాం. నమస్కారం. గాంధీ గారి ప్రాముఖ్యత ప్రపంచ శాంతికి కానీ, ఒక దేశంలో యువత ఆదర్శ యువతగా అవ్వాలనుకున్న, అశాంతి తొలగి రాజ్యాలన్నీ ఒకటిగా ఉండాలనుకున్న గాంధీ గారి సత్యహింసల్నే మనము యువతకి ఎందుకు గాంధీ మార్గంలో మనం నడవాలి అని తెలియచేసేలాగా పాఠ్యాంశాల్లో ఉంటే బాగుంటుంది. అలా చేయకపోవటం మన దేశ దురదృష్టం అని మాస్టర్ ఈకే గారు తమ ఉపన్యాసాల్లో చాలా చోట్ల చెప్పి ఉన్నారు. తాతగారు కూడా ఎంతోమంది యువకులు వినయ విధేయతలు లేకుండా ప్రవర్తించడం చూస్తున్నప్పుడంతా ఇదే బాధపడుతూ ఉండేవారట. గాంధీ గారు లాంటి వాళ్ళు ఆదర్శ పురుషుల కింద మనం చూపించుకోగలగాలి అని. అబ్దుల్ కలాం గారు కూడా రోల్ మోడల్స్, సరైన రోల్ మోడల్స్ మన యువతకు ఉండాలి అని అనుకుంటే, మన దేశంలో ఇప్పుడున్న దుస్థితి ఏమిటంటే సజ్జనులు ఎవరిని మనం రోల్ మోడల్స్ కింద చూపించుకోవట్లేదు. సినిమా తారల్ని మనం ఎక్కువగా రోల్ మోడల్స్ కింద తీసుకుని వాళ్ళ జీవితాలని అనుకరించటం అనే దుస్థితిలో ఉండబట్టి ప్రేమ, సహనం, సత్య సంపద ఇటువంటివి ఏవి మన దగ్గర లేకుండా పోతున్నాయి. దీనికి సంబంధించే తాతగారి గురించి ఆయన అభిప్రాయాలు ఈ పుస్తకం శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి, శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే పుస్తకంలో వాల్యూమ్ 5 అందులో తాతగారి స్మృతులు రాశారు శ్రీ మల్లాది పున్నయ్య శాస్త్రి గారు. పున్నయ్య శాస్త్రి గారంటే పున్నమ్మ గారి అన్నయ్య గారు, లంకా విజయసారథి గారికి మేనమామ గారు. చాలా గొప్ప పండితులు. తాతగారిని, మాస్టర్ ఈకే గారిని జీవితమంతా సేవ చేసుకున్న అదృష్ట జీవులు వీరు. ఈ పుస్తకంలో తాతగారి స్మృతుల గురించి రాశారు. అందులో తాతగారు గాంధీ గారి గురించి ఏమన్నారు అనేది, తాతగారు గాంధీ గారి గురించి ఏమంటున్నారు అంటే పేజ్ నెంబర్ 212లో చెప్తున్నారు బ్రీఫ్గా. తాతగారికి గాంధీ గారిపై గౌరవాభిమానాలు మెండు. భారత స్వాతంత్ర్య లబ్ధి సమయమున దేశ విభజన జరుగుతూ ఉండేది. ఇది మహాత్మునికి ఇష్టం లేదు, మనకు తెలుసు. ఆ సందర్భమున మత కలహములు చెలరేగినవి. ఎందరో ప్రాణాలు కోల్పోవుచుండ్రి. రక్తపాతం అధికమయ్యను. పరస్పర విద్వేషములు క్రౌర్యముతో పంజాబు, బెంగాల్ ప్రాంతాలు అట్టుడికినట్లు ఉండెను. ఇట్టి మారణహోమము గాంధీ గారి ఎదను కలవరపరచినది. స్వాతంత్రం రావాలనుకున్నారు కానీ ఇలా విభజన అయ్యి మనలో మనమే సోదరులం పోట్లాడుకుంటాము అనేది ఆయన ఎప్పుడూ కలగనలేదు. ఆయన స్వరాజ్యమును కన్నా అధికముగా అహింసను ప్రేమించినారు. స్వరాజ్యం కంటే అహింస అనేది ఆయనకి ఎక్కువ ఇష్టం. 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి భారతదేశ స్వాతంత్ర్యోదయ సందర్భమున త్రివర్ణ పతాకము ఢిల్లీలో ఎర్రకోటపై ఎగురుచున్న సమయంలో ట్రిస్ట్ విత్ డెస్టినీ అని అనుకుంటూ
జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశానికి కొత్త సూర్యోదయం అవుతోంది అనుకున్నప్పుడు ఈ స్వతంత్రం కోసం పోరాడిన గాంధీ గారు ఎక్కడున్నారు? మహాత్ముడు ఢిల్లీలో లేడు. బెంగాల్లోని నౌఖాళీ అను చోట హిందూ ముస్లింల నడుమ చెలరేగిన మారణకాండను ఆపుటకై ఒంటరిగా ఆత్మారాముడే తోడుగా అచటికి వెళ్ళి ఉండెను. ఈయన హృదయంలో ఒకవైపు హిందువులు, వేరొక వైపు మహమ్మదీయులు ఉండిరి. ఇది తాతగారి ఉవాచ. అంటే తాతగారు ఈ సంఘటన ఎన్నిసార్లో చెప్తూ ఉండేవారట వీళ్ళ కళ్ళకు కట్టినట్టుగా. అందుకని నేను చెప్తున్నారు, గాంధీ గారి మనసులో ఇద్దరికీ సమమైన ప్రేమ. ఒకవైపు హిందువులు, ఒకవైపు ముస్లిములు ఉన్నారు గాంధీ గారి హృదయంలో. గాంధీ గారు వెళ్ళినప్పటికీ ఈ రెండు మతముల వారు కొన్ని వేల మంది ఒకరితోనొకరు బరిసెలు, కత్తులు మున్నగు మారణాయుధములతో యుద్ధము చేయుచుండ్రి, ఒకరినొకరు చంపుకొనుచుండ్రి. హృదయ విదారకమైన ఈ దృశ్యము గాంధీ గారిని కలిచివేసింది. దీనికోసమా నేను స్వతంత్రం కావాలనుకున్నది అని. ఆయన దయారసము ఇరువురిపై వెళ్ళి విరిసినది. ఆయన వారిలో ఆత్మగా వ్యాపించెను. ఎలాగైతే ప్రేయర్కి 5 లక్షల మందిని ఒక్క నమస్కారంతో ఆయన అందరినీ నిశ్శబ్దంగా ప్రేయర్లోకి పంపించగలిగారని ఇంతకుముందు ఎపిసోడ్లో ఏ అధికారం అయితే ఆయనకి తన ఆత్మ మీద ఉందన్నామో, అలాగే ఇక్కడ ఆయన ఏం చేయగలిగారు అంటే ఆయన ఆత్మశక్తి అందరికీ వ్యాపింపచేశారు. ఎల్లరినీ తానుగా ప్రేమించెను. ఆయన ఆత్మశక్తి ఇరు మతముల వారి ఎదలలో ప్రవేశించి వారి మనస్సులను కరిగించినది. హిందువులు, ముస్లిములు కూడా. క్రౌర్యము ఉపశమించినది, క్రూరత్వం తగ్గిపోయింది. పొంగే పాల మీద నీళ్ల చుక్కలు వేస్తే పొంగు ఆరినట్టుగా వారి చేతుల నుండి ఆయుధములు అవియే నేలపడినవి. గాంధీ మహాత్ముని దర్శనాదుల ప్రభావం ఇంతటిది. వారి నడుమ ఐక్యము వెలసినది. హిందువులు, ముస్లిములు పోట్లాడుకోవటం ఆపారు. కొన్ని వేల మంది పోలీసులు చేయలేని మహాకార్యమును మహాత్ముడు ఒంటరిగా తన ప్రేమతో, ఆత్మశక్తితో సాధించెను. నమస్కరించుకోవాలి అటువంటి మహాత్ములకి. ప్రపంచ చరిత్రలో ఇది అపూర్వమైన మహోజ్వల ఘట్టము. కావుననే గాంధీజీని మాస్టర్ ఈకే గారు జగదాచార్యుడని ప్రస్తుతించిరి. ప్రభాకర శాస్త్రి గారికి మాస్టర్ సివివి తర్వాత గాంధీ గారు ఆరాధ్య దైవం. గాంధీ గారి హృదయమును వీణ యొక్క తంత్రియే శాస్త్రి గారి హృదయం. ఎంత బాగా రాశారో చూడండి పున్నయ్య శాస్త్రి గారు. పాశ్చాత్యులు గాంధీ గారిని అవతారమూర్తిగా ఆరాధించుచున్నారు. ఆయనకు ఆలయములు కూడా కట్టిరి, అర్చన సాగించుచున్నారు. ఇట్టివాడు రక్తమాంసములతో తిరుగాడినన్నచో భావితరముల వారు నమ్మరేమో అని ఐన్స్టీన్ మహాశయుడు భావించెను. గాంధీ గారిని బుద్ధుని సరసన తాతగారు భావించిరి. గౌతమ బుద్ధుడు అహింస కోసం ఎంత బోధ చేశారో గాంధీ గారు ప్రాక్టికల్గా చేసిన బుద్ధుడు అని తాతగారు భావించారు. శాస్త్రి గారిలోనూ బుద్ధుని వెలుగు కలదు. గాంధీ గారి జగద్గురుత్వమును, ఆధ్యాత్మికతను, యోగసిద్ధిని, విశ్వప్రేమానురాగములను ప్రకటించు ఇట్టి ఘట్టములను పాఠ్యాంశములలో ప్రవేశపెట్టకుండుట రాజకీయవేత్తల కుట్రయని మాస్టర్ ఈకే గారు వెల్లడించిరి. ఈ ఘట్టమును తాతగారు కళ్ళకు కట్టినట్లుగా మాకెన్నో పర్యాయములు వర్ణించి చెప్పారు. కథాకథనము కాదిది, ఇది కల్పన కాదు. తాతగారు గాంధీ గారితో తాదాత్మ్య స్థితి నందగా వారి హృదయ పర్వత సానువుల నుండి కరుణాగంగాజలములు వెలువడి వాక్కులుగా రూపొంది శ్రోతల గుండెలను ముంచెత్తినవి. తాతగారి ఈ పలుకులు విన్నవాని గుండె రాతి అయినను కరుగక తప్పదు. శ్రోతల మనస్సులలో నెగటివిజం తొలగి దైవీ లక్షణములకు పరమప్రేమ, కరుణ, త్యాగము, ఆత్మధృతి మేల్కొనక తప్పదు. మానవులెల్లరూ గాంధీగారి మార్గమున పయనించి విశ్వమానవ సౌభ్రాతృత్వమును, లోకశాంతి కళ్యాణములను సాధింపవలనని తాతగారి ఆకాంక్ష అని శ్రీ పున్నయ్య శాస్త్రి గారు
ఇక్కడ పేజ్ నెంబర్ 212, 213లో తాతగారికి గాంధీ గారితోటి మమైకమై ఆయన ఆత్మలో ఏ భావాలు ఉన్నాయో వాటిని తాతగారు వీరికి చెప్పారు అని చెప్తున్నారు. ఇక్కడే ఇంకొక మాట చెప్పారు, శ్రీ ప్రభాకర శాస్త్రి గారి హృదయ వీణ తంత్రులలాగా గాంధీ గారంటే ఆయనకి అంత ప్రేమ అనేసి. గాంధీ గారు, మాస్టర్ సివివి అనే ఇద్దరే హీరోలు ప్రభాకర శాస్త్రి గారికి అని కూడా ఇంకొక చోట మెన్షన్ చేశారు. అందుకని ఇప్పుడు అంత మహాత్ముల గురించి ప్రభాకర శాస్త్రి గారు ఏమన్నారు అనేది వారి మాటల్లోనూ వారి స్థుతిలోనూ ఎలా ఉంది అనేది ఈ ఎపిసోడ్లో మనం చూసుకుందాము. ఈ ప్రభాకర ప్రవచనములు ఈ పుస్తకం, ఇది ప్రభాకర మిత్రమండలి వారు శ్రీ శాస్త్రి గారి జీవితంలో ఉన్న దైనందిన కార్యక్రమాల గురించి కానీ, ఆయనకున్న పాండిత్యంతో ఎట్లాగా ప్రజలతోటి ఇంటరాక్ట్ అయ్యారని, శిష్యులతో ఎలా ఉన్నారు, యోగం గురించి ఎలా చెప్పారు, ఇలా రకరకాల పాయింట్స్ ఉన్నాయి. ఇందులో చాప్టర్ నంబర్ 17 పేజ్ 67లో మహాత్ముడు ప్రార్థనము అని శ్రీ ప్రభాకర శాస్త్రి గారు ఏం చెప్పారు అనేలాగా ఇక్కడ రాసి ఉంది. శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి తమ గురువు గారి మీద ఎలా పద్యాలు రాశారో గాంధీ గారి మీద కూడా గాంధీ గారిని స్తుతిస్తూ చాలా పద్యాలు రాశారు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా చైక విశుద్ధ వృత్తయే సుదర్శనాయ ఆత్మవిదే మహాత్మనే సుస్వాగతం మోహనచంద్రగంధయే. అంటే ఎక్కడైనా సరే నువ్వు విశుద్ధమైన ప్రవృత్తితో ఉన్నావు, నీ మాట కానీ, నీ పలుకు కానీ, నీ ఆలోచన, నీ ప్రవర్తన మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనా. సుదర్శన ఆత్మవిదే, నీవు నీ ఆత్మను తెలుసుకున్నవాడివి, సమదర్శనము సుదర్శనము కలవాడివి అని చెప్పి గాంధీ గారిని మహాత్ముడు అని, సుస్వాగతం మోహనచంద్రగంధయే అని మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారిని శ్రీ ప్రభాకర శాస్త్రి గారు స్తుతించారు. భగవంతుడు కలడని, ఆయన కరుణా సముద్రమని, మనకు ఇప్పుడు ఈ క్లేశములుగా తోచినవి కూడా మన క్షేమమునకే భగవంతుడు అనుగ్రహించినని గుర్తింపనిచో మనము తాడు తెగిన గాలిపటము వంటి వాళ్ళము కాక తప్పదు. భారతదేశమున దారిద్ర్య సాగరం పొంగులు వారటలోనే మోహన్ దాస్ కరుణాసాంద్రుడును చంద్రుడు ఉదయించినాడు. చూసారా, ఈ కష్టాలే లేకపోతే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే చంద్రుడు ఎలా ఉంటాడనేది మనకు తెలిసేది కాదు. కాబట్టి భారతదేశానికి స్వతంత్రం లేని ఈ కష్టాలనేవి ఉండబట్టి ఆ సంకల్ప సూర్యోదయం జరిగినట్లుగా ఆ చంద్రుడు ఉదయించాడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈ దారిద్ర్య సంక్షోభము లేకున్నచో భారతవర్షము సత్యాహింసాత్మకమైన మహాతపస్సు చేయదు. ఈ కష్టాలే లేకపోయి ఉంటే ఈ కష్టాల్లో నుంచి సత్యం అహింసలతోటే మనం విజయం సాధించాలి అనే ఒక యోగి రాడు. ధర్మ సంస్థాపనకి ఈయన వచ్చాడు అంటే అక్కడ అధర్మం పెళ్ళుబుకింది, అంతే కదా, అలా జరిగింది అని చెప్తున్నారు. సంపన్నుడై ఉండతగిన మహాత్ముడు లోకమునుకై సర్వస్వము త్యజించి దారిద్ర్యమును వరించినాడు. ఆయన హాయిగా బ్యారిస్టర్గా బోల్డ్ సంపాదించుకోవచ్చు, కానీ ఆ మార్గాన్ని త్యజించి దారిద్ర్యాన్ని వరించి ప్రజల క్షేమం కోసం జీవితాన్ని అర్పించాడు. ఇప్పుడు సంపన్నుల ఐశ్వర్యమంతా ఆయనదే. ఆయన కావాలనంటే కనకవర్షం కురుస్తుంది. ఆయన వలె మనము కోరి తెచ్చుకోజాలకపోయినప్పటికీ లభించిన దారిద్ర్యంలో గుర్తింపదగిన గుణ విశేషములను గుర్తింతుముగాక. ప్రభాకర శాస్త్రి గారు ఇక్కడ మనందరికీ కూడా ఏం చెప్తున్నారంటే, మనకేవైనా కష్టాలు వచ్చాయంటే ఆ కష్టాల్లో నుంచి ఒక సద్భావం, ఒక భక్తి, ఒక ముందుకు వెళ్ళడానికి ధైర్యం, ఈ లక్షణాలు మనకి నేర్చుకునే అవకాశం, అంటే ఛాలెంజెస్ యాజ్ ఆపర్చునిటీస్ అని చెప్పుకుంటూ ఉంటాను చూడండి, అలాగా మనకున్న దరిద్రంలో నుంచి మనం ఒక గుర్తింపదగిన విశేషాన్ని అలవర్చుకునే అవకాశం ఉంటుంది అని తెలుసుకుందాం అని ముందు చెప్పారు. చెప్పాక మహాత్ముడు మహాత్యాగి అని కూడా చెప్తున్నారు.
నిష్కళంకుడైన అహింసా తత్పరుడు అయిన అజ్ఞాన హృదయులంతా ఆయన మూలాన్నే 1942 ఆగస్టు దౌర్జన్యము కలిగిందని తలిచారు. క్విట్ ఇండియాకి ఆయనే కారణం అనేలాగా అనుకున్నారు. ఆయనకు బంధం కలిగించారు. తన నైర్మల్యమును విశ్వసింపని వారికై వగచి భగవతంకితముగా సత్యహింసాధర్మ ప్రతిష్ఠలకై నిరసన వ్రతము సాగించినాడు. రాముడు సీతాత్యాగము చేసినట్లు మహాత్ముడు ఆహారత్యాగము చేసినాడు. ఉత్తర రామచరిత్రమున 12 ఏండ్లకు లోకం తత్తరించినట్లు ఆయన 12 రోజుల ఉపవాసముకే లోకము అట్టుడికినది. అంటే రాముల వారితో సమంగా చూస్తున్నారు ప్రభాకర శాస్త్రి గారు, గాంధీ గారు. ప్రపంచ మానవ హృదయమెల్లా తత్ప్రాణరక్షణకై పరితపించినది. 12 రోజులు ఆయన ఉపవాసం దాటేటప్పటికీ జనాలందరూ కూడా ఏమైపోతారు ఈయన అనేలాగా తల్లడిల్లిపోయారు. భగవంతుని ప్రపంచం మొత్తం ప్రార్థించింది. అతడే హింసా కారణమని, ఆయనను హింసింపదలచిన వారు కూడా ఆయన అపాయము వల్ల ఏమి మూడుతుందో అని మరల ఆయన క్షేమమునే అర్థింపవలసిన వారైరి. ఆయనకు పనిష్మెంట్ ఇద్దామనుకున్న వాళ్ళు కూడా ఆయన బతకాలి అనుకునేలాగా అయింది. 3 నిమిషముల పాటు ఊపిరి కూడా నిలిచిపోయింది. విశ్వమానవ ప్రార్థనయే, భగవద్ అనుగ్రహమే, ఆయన సత్యహింస తపోబలమే, ఈ అన్నింటి ఐక్యమే ఆయనకు మరలా ఉసురు పోసింది, ప్రాణాన్ని ఇచ్చింది. మంద మాక ఆహారమా ఏమీ లేదు. ఏమీ లేకపోయినా ఆ భగవద్ అనుగ్రహమే, ఆ ప్రజా ప్రార్థనయే, ఆ ఆత్మబలమే, ఆ అన్నింటి ఐక్యమే మరి 11 నాళ్ళు ప్రాణశక్తిని ప్రబలపరుస్తూ ఆయనను మృత్యుంజయుని గావించింది. లోకమంతా సరిగా గుర్తింపజాలకున్నది కానీ మహాత్ముని అహింసా సత్యధర్మములే, ఆయన ప్రార్థనయే విశ్వమంతా ఇక మీద వెల్లివిరియనున్నవి. సంపూర్ణమైన సత్యయోగం ఎప్పుడైతే వస్తుందో తప్పకుండా ఈ అహింసే లోకమంతా వెల్లివిరుస్తుంది. దానికి మొదటి సూచన కింద గాంధీ గారిని చూశారు ప్రభాకర శాస్త్రి గారు. అందువల్ల ఆయన ప్రార్థనయే విశ్వమంతా ఇక మీద వెల్లివిరిసి అహింస, సత్యము, ధర్మమే ప్రపంచమంతా వ్యాప్తిస్తాయి అని చెప్పుకున్నారు. ప్రపంచ మానవ హృదయ మత్స్యముల మీద ఆయన ద్వారా భగవంతుడు ప్రేమజాలమును విసిరినాడు. గాంధీ గారు ఒక ఫిషర్మన్ అయితే ఆయన వేసిన వల ప్రేమ అనే వల. మనందరం ఆ ప్రేమ అనే వలలో చిక్కుకున్న చేపలం అని చెప్తున్నారు. తాతగారు మన మీద వేసిన వల కూడా ప్రేమ అనే వలే. సత్యము, అహింస అన్న ఈ 2 సూత్రములనే ముడిచి తయారు చేసిన వల అది. ఈ వల ఈ మత్స్యకారుడు సత్యము, అహింసలతోటి చేశారు. మడుగుల వంటి దేశ, జాతి, మతాది పరిచ్ఛేదములతో ఎగిరి ఎండిపోతూ ఉండే మానవ హృదయ మత్స్యములను ఈ వలలో పట్టి ఎత్తి ఎన్నటికీ ఎండిపోని సర్వప్రజా సామరస్య మహాసముద్రములో ఆయన చేరుస్తున్నారు. చిన్న చిన్న గుంటల్లో దేశము, జాతి, కులము, మతము అనే భేదాలు పెట్టుకుని ఎండిపోతున్న గుంటల్లో ఉన్న ఈ చేపల్లాంటి వాటన్నింటినీ మనందరినీ అందరం ఒకటే అనే మహాసముద్రంలోకి, ప్రేమ సముద్రంలోకి ఆయన మారుస్తున్నట్ట ఈ మత్స్యకారుడు. ఇక్కడ గాంధీ గారి గురించి శ్రీ ప్రభాకర శాస్త్రి గారు ఏమని వర్ణిస్తున్నారో అది ఈ సత్యయోగంలో ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్తుంటే అందరికీ కూడా అటువంటి అదృష్టమే వస్తుంది. ఎన్నటికీ ఎండిపోని సర్వప్రజా సామరస్య మహాసముద్రంలో చేరుస్తున్నారు. మేము ఈ వనలో తగులుకోమని, తప్పించుకుంటామని, మమ్మేది పట్టచాలదని, తొలగి ఇంకా జాతి, మత, వర్ణ, దేశాది పరిచ్ఛేదములని మడుగుల్లోనే, కాల్వల్లోనే కొందరు దాగి తప్పించుకొని చూస్తున్నారు. మేము ఈ వలలో చిక్కుకోము, మాకు మా జాతే గొప్పది, మా మతమే గొప్పది, మా చిన్న గుంటే గొప్పది అనుకునే కప్పలు, మత్స్యాలు ఇంకా కొన్ని ఉంటాయిట. సహృదయ మానవ ప్రవాహం ఉన్న చోట్ల ఎల్లను
ఈ వలవాటు తగిలియే ఉన్నది. ఎక్కడ సహృదయం ఉందో ఈ వల దానికి వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. ఎన్నటికైనా అందరూ సహృదయులై అందులో చేరక తప్పదు. అందుకే ప్రభాకర్ శాస్త్రి గారు చెప్తున్న ఈ దూరదృష్టితో చూస్తున్నది ఇప్పుడు అవ్వకపోయినా సరే మానవ జాతి మనుగడకి ఈ ఐకమత్యము, ఈ ప్రేమ అనేవే బలము, శక్తి, ప్రాణం. ఇప్పటికే దీని ప్రవాహము ప్రపంచమును ఊగిస్తున్నది. ప్రపంచ ప్రజాహృదయ సముద్ర మథనములో చెలరేగిన కాలకూట జ్వాలలు అన్నట్లు బాంబులు, యాటం బాంబులు వగైరా మారణోపకరణములు చాలా లోకధ్వంసము కావిస్తూ చెలరేగి ఉన్నా, వీని మూలమున ప్రళయమే వస్తుందేమో అనే వెరుపు కలుగుతూ ఉన్నా, మహాత్ముని సంకల్ప దివ్యామృత ప్రజాహృదయ సముద్రము నుండియే సర్వతోముఖముగా పొడమి పొంగారి పొర్లువారి వస్తూ ఉన్నది. ఎన్నో దేశాల్లో ఇప్పుడు యుద్ధం చేయాలి అంటే వద్దు, మారణహోమం వద్దు అనేలాంటి భయం అనండి, విశ్వప్రేమనండి పొంగుతూనే ఉంది. మార్టిన్ లూథర్ కింగ్ జూనియరు సివిల్ రైట్స్ కోసం ఆయన కూడా ప్రాణాలు ఒడ్డాల్సే వచ్చింది. కానీ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకుని అహింసా సత్య మార్గంలోనే బ్లాక్స్ రైట్స్ కోసం, సివిల్ రైట్స్ కోసం అమెరికాలో పోరాడిన ఆయనకి గాంధీ గారే ఆదర్శం కింద నిలిచారు. జాతి బంధములు, దేశబంధములు, మతబంధములు ఇక నిలువజాలవు. శాస్త్రి గారికి ఎంత నమ్మకమో గాంధీ గారి మార్గం మనందరం అనుసరిస్తామని చెప్పుకుంటుంటే కొంచెం బాధగా కూడా ఉంది. రాజ్యముల హద్దులు, సముద్రముల మేరలు కొన్ని తునాతునకలై పటాపంచలైపోయాయి. ఇంకా మిగిలినవి పోతాయి. మనలోని దురహంకారం యొక్క స్వరూపాలైన ఈ పై భేదాలన్నీ వినాశానికే దారితీస్తాయి కానీ లోక కళ్యాణాన్ని ఎప్పుడూ సాధించలేవు. సాధించగలిగిందెల్లా ఒక్క స్వచ్ఛమైన ప్రేమతత్వమే. గాంధీ ప్రతిపాదించే ప్రేమ, సత్య, అహింసలు మాత్రమే లోకాన్ని ఎప్పటికైనా ఉద్ధరింపగలవు. గాంధీ మార్గం ఎందుకు కావాలి 21వ శతాబ్దంలో? గాంధీ గారి సూక్తులు మనకి ఏ విధంగా జీవితంలో పనిచేస్తాయి అనే ప్రశ్నలు ఎంతోమంది వేస్తూ ఉంటారే, వాటన్నింటికీ ఇక్కడ శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు తమ శిష్యులందరికీ చెప్తున్న సందేశమే సమాధానం కింద మనం తీసుకోవచ్చు. వచ్చే ఎపిసోడ్లో గాంధీ గారి గురించి శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు ఇంకా ఏం చెప్పారో, ఆయన యొక్క అహింసాతత్వం ఎంత గొప్పది అనేది ఎలా వర్ణించారు అనేది చూద్దాము. ఈ సెషను ఇప్పటితోటి ఆపుతున్నాను.